ఈ ఏరియాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు రేపట్లో మేము అవన్నీ చేయడం జరుగుతుంది. ఇక ఈ దురదృష్ట సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాతో పర్సనల్ గా 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. సిచ్యువేషన్ ఎలా ఉందని కనుక్కోవడం కూడా జరిగింది. ఇకపోతే ముఖ్యంగా కొన్ని మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా మా ముగ్గురులో ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని. నేను నిన్న ఈవేళ చూస్తున్నాను, నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. అసలు నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ, ఎవరో పంపిస్తే కానీ తెలుస్తాం. ఇది ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం. మీరు ఎక్కడ ఏం వార్తలు రాయండి, మాకు సంబంధం లేదు. కానీ ఇది తిరుమల విషయంలో వచ్చేటప్పటికీ ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది. కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాత్రం రాస్తే అది మంచిగా ఉండదు. ఈ పాలక మండలి ఏర్పాటు నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ఏమన్నా 4-5 అమలు చేయటంలో ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ, అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అన్ని కథలల్లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇకపోతే ఏదైనా మేము చేసే ముందు మీ అందరికీ చేస్తాం. అంతేగాని కన్ఫర్మ్ చేయకుండా దయచేసి మీరెవరు చెప్పొద్దని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప మిగిలిన ఏర్పాట్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. కొన్ని వందల మంది నాకు ఫోన్ చేశారు, ఏర్పాట్లు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి, లైటింగ్ బాగుంది, ఫ్లవర్ డెకరేషన్ బాగుంది, ఇట్లా అనేకమైనటువంటి ప్రశంసలు వస్తున్నాయి. ఇవన్నీ మీరు అధికారులు చేసిన శ్రమని మీరు మనమందరం గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఏదన్నా నిర్వహణ లోపంలో ఏదో 1-2 పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అంత మాత్రాన మనం బయట పెట్టుకొని ఏదో లోపాలు జరిగిపోతున్నాయి, అది పోతున్నాయి, ఇది పోతున్నాయి అని చెప్పేసి రాయటం భావ్యం కాదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా ఉంటే నన్ను డైరెక్ట్ గా వచ్చి నా దగ్గరికి, నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాతో కన్ఫర్మ్ చేసుకొని రాస్తే బాగుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు 4 రోజులు అయింది. బ్రహ్మాండంగా డైలీ 60,000, 70,000 ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నారు. అందరికీ ప్రసాదాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు జరగట్లేదు, ఎలాంటి చిన్న పొరపాట్లు జరగట్లేదు. ఆ ఒక్క ఇన్సిడెంట్ దయచేసి ఇక అవన్నీ ఈ రోజుతో వదిలేసి మీరు దేవుడి గురించి ఇప్పుడు జరిగే కార్యక్రమాల నుంచి మీరు ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా విజ్ఞప్తి. మీరేమన్నా మాట్లాడతారు? ఓం నమో వెంకటేశాయ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టీటీడీ గురించి చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇప్పటిదాకా మిగిలిన పనుల్లో మేము బిజీగా ఉండి వీటి మీద
రెస్పాండ్ అవ్వడం కుదరలేదు. కానీ ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కల్పించి ఇప్పుడు మీడియా సమావేశంలో చెప్పాల్సిన అవసరం కల్పించింది. ముఖ్యంగా రాస్తున్నది ఏంటంటే ఈఓ టీటీడీకి, తెలిసిన ఈఓకి, చైర్మన్ గారికి, బోర్డుకి సమన్వయం లేదు, వీరందరికీ పడటం లేదు. తర్వాత ఆధిపత్య పోరు నడుస్తుంది. తర్వాత వ్యవస్థలన్నీ కూడా పతనం అయిపోయి వ్యవస్థలు ఏమి పనిచేయట్లేదు, అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఒక రాంగ్ ఇంప్రెషన్ ఒకటి బయట సోషల్ మీడియాలో నడుస్తుంది. సోషల్ మీడియాలో మీకు తెలిసిందే, ఒకటి ఏదైనా టీటీడీ నుంచి వచ్చిందంటే అది కొన్ని ఆ నెగిటివ్ ఒక వైరల్ అయిపోయి అదే నిజమనే నమ్మే పరిస్థితి వస్తుంది. సో వీటిని ఖండించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏంటి నిజం అనేది చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈఓ గారు చైర్మన్ గారికి పడక ఏకవచనంతో ఆయన్ని సంబోధించారనేది ఒకటి, ఆయనని గౌరవించట్లేదనేది ఒకటి, ఇలా రకరకాలుగా అదే నిజం అన్నట్టుగా అది రకరకాలుగా అదొక వైరల్ న్యూస్ లాగా తయారైంది. దాని వలన ఈ రాంగ్ న్యూస్ వలన ప్రజలందరిలో కూడా ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు, దేవుడిని వదిలేసి వీళ్ళందరూ కూడా వ్యక్తిగత వీటి మీద పడ్డారు అన్నట్టుగా అది ఒకటి వస్తుంది. అది చాలా చాలా తప్పు. ఎందుకంటే చైర్మన్ గారు చెప్పారు, టీటీడీ బోర్డు పర్యవేక్షణలో టీటీడీ అన్ని పనులు జరుగుతాయి. టీటీడీ బోర్డుకి చైర్మన్ గారు ముఖ్యం. ఆయన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే టీటీడీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈ సమన్వయ లోపం అనేది కరెక్ట్ కాదు. బోర్డు అన్ని ఇంక్లూడింగ్ ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా బోర్డులో చర్చించడం జరిగింది. అవన్నీ కూడా బోర్డులో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అధికారులు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సమన్వయ లోపం అనేది ఇక్కడ ఎక్కడా లేదు. యాక్చువల్ గా వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా బోర్డులో చర్చ జరిగింది. నేను అడిషనల్ ఈఓ గారు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. కుంభమేళాది కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. అదే రోజు మిగిలిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. తర్వాత బోర్డు చైర్మన్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్స్, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరం కూడా చాలా సమన్వయంతో చేశాం కూడా. కాకపోతే ఆ రోజు మీకు తెలిసిందే, ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో కూడా ఇది తిరుమలలో జరిగింది అనేది వస్తుంది. కానీ ఇది జరిగింది తిరుపతిలో ఒక స్కూల్లో జరిగిన టీటీడీకి సంబంధించిన ప్రాపర్టీ కాదు. అక్కడ స్కూల్లో కొన్ని కౌంటర్స్ పెట్టుకున్నాము. ఆ కౌంటర్స్ లో అక్కడ ఏమి ఏర్పాట్లు చేయాలనేది కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారం మా చీఫ్ ఇంజనీర్ గారు అక్కడక్కడ ఏర్పాట్లు ఏం చేయాలనేది కూడా చేశారు. దాని తర్వాత కోఆర్డినేట్ చేసుకున్నాము. కాకపోతే అన్ఫార్చునేట్ గా ఆ టైంలో వదిలేటప్పుడు కొన్ని ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఎక్కడన్నా భూమిగూడ ఉన్నప్పుడు భక్తులందరూ కూడా ఎలా అయితే తిరుమల టీటీడీ ఎలా అయితే సివిఎస్ఓ అండ్ మిగిలిన టీటీడీ అధికారులు ఏ విధంగా చేసుకుంటారో అక్కడ పోలీసు వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండేది. అక్కడ పార్క్ నుంచి వదిలేటప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం చేయలేదు. ఒక్కసారిగా అన్ని బాగున్నాయి, కానీ వదిలేటప్పుడు మాత్రం వదలాలని నిర్ణయించుకున్నప్పుడు వదిలేటప్పుడు మాత్రం చర్యలు ఏమేమి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి,